ఏకంగా అధినేతే రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చిన ఆ పార్టీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదట. ఎవరు బాస్, ఎవరికి బాస్ అన్న రేంజ్లో అక్కడ నేతలు సొంత రాజకీయాలు నడుపుతున్నారట. అధినేత సమక్షంలోనే పంచాయతీ జరిగినా మళ్ళీ రోడ్డెక్కేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెత్తనం నాదేనంటూ అక్కడి ఎమ్మెల్యే చెబుతుంటే అంత సీన్ లేదు. నియోజకవర్గంలో నేనే బాస్ అంటూ ఇన్ఛార్జి పెత్తనం చెలాయిస్తున్నారట. వారిద్దరి తీరుతో పార్టీ పరువు పోతోందని కేడర్ తలలు పట్టుకుంటోంది. అధినేత చెప్పినా కూడా మాట వినకపోవడంతో సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. అసలు ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా నియోజకవర్గం, ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ఓ రేంజ్లో జరుగుతోంది. నియోజకవర్గ ముఖ్య నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్ ఒకవైపు, పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి మరోవైపు అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఇరు వర్గాల మధ్య సఖ్యత కరువై రోజురోజుకు గ్యాప్ పెరుగుతూనే ఉంది. ఏడాదిగా సాగుతున్న సత్యవేడు తెలుగుదేశం పార్టీ పంచాయతీని డీల్ చేసేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. శ్రీ సిటీలో జరిగిన అంతర్గత సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీకి నష్టం చేకూర్చే చర్యలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని గట్టిగానే హెచ్చరించారు చంద్రబాబు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన కుమారుడు సుమన్, నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకరెడ్డితో సీఎం విడివిడిగా మాట్లాడి ఇరు వర్గాలు సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. గత వైసీపీ హయాంలో మట్టి అక్రమ రవాణా వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సైతం తమిళనాడుకు మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన స్థానిక నేతల కమిషన్ల దందానే ఈ గొడవలకు ప్రధాన కారణమన్న టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొందరు ఇన్ఛార్జి పేరుతో మరికొందరు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో క్యాడర్ తీవ్ర గందరగోళంలో పడిందట. తెలుగుదేశం పార్టీ అధినేత వార్నింగ్ ఇచ్చి వారం రోజులు కూడా కాకముందే సత్యవేడు తెలుగు తమ్ముళ్లు మళ్లీ రచ్చకెక్కారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రెస్ మీట్లు పెట్టేదాకా వెళ్లారు. దీంతో వీళ్లకు అధినేత మాట కంటే సొంత పెత్తనమే ఎక్కువైందా అనే మాటలు క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెత్తనం తనకే ఇచ్చారని, తానే సుప్రీమని ఎమ్మెల్యే, ఆయన కుమారుడు, వారి అనుచరులు ప్రచారం చేసుకోవడం రచ్చకు దారితీసింది. అధినేత ఇరు వర్గాలను సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే వర్గం మాత్రం తామే సర్వాధికారులమన్నట్లుగా వ్యవహరిస్తోందని గ్రహించిన కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి అంతకంటే గట్టిగా కౌంటర్ ప్లాన్ చేశారట. నియోజకవర్గ బాధ్యతలు, పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ బాధ్యతలు తనవేనంటూ ఇన్ఛార్జ్ శంకరెడ్డి తేల్చి చెబుతున్నారు. ఈ ప్రెస్ మీట్లో కేవలం శంకరెడ్డి మాత్రమే కాకుండా జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మిని సైతం కూర్చోబెట్టి మాట్లాడించడం ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. నియోజకవర్గ బాధ్యతల్లో ఎటువంటి మార్పులు జరగలేదని, పార్టీ అధిష్టానం నుంచి కొత్తగా ఎలాంటి ఆదేశాలు రాలేదని పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. అధిష్టానం నియమించిన ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్ను పక్కన పెట్టి కొందరు నాయకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. అయినా సత్యవేడు ఎమ్మెల్యే గతంలో ఓ మహిళ విషయంలో లైంగిక ఆరోపణల కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్న ఆయనకు కీలక బాధ్యతలు ఎలా అప్పగిస్తారని నేతలు చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని జిల్లా అధ్యక్షురాలు సైతం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న శంకరెడ్డి దాదాపు ఏడాదికి పైగా నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ఎమ్మెల్యే లైంగిక ఆరోపణలతో సస్పెండ్ అయిన తర్వాత పార్టీ కోసం శంకరెడ్డి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. స్వతహాగా బడా కాంట్రాక్టర్ అయిన శంకరెడ్డి జాతీయ స్థాయిలో పలు వ్యాపారాలు చేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అలాంటి శంకరెడ్డి సొంత వ్యాపారాలని పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ అధినేతపై అభిమానం, గౌరవంతో సత్యవేడు నియోజకవర్గంలో కూటమి పార్టీలను సమన్వయం చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గంలో పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేపై పడిన మచ్చను ప్రజలు మరిచిపోతున్న వేళ మళ్లీ ఆయన వర్గం హడావిడి చేయటం శంకరెడ్డి వర్గానికి మింగుడు పడ్డం లేదట. పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం చేస్తున్న అసత్య ప్రచారాలు శంకరెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. అందువల్లనే తాడో పేడో తేల్చుకోవడానికి శంకరెడ్డి సిద్ధమయ్యారట.
సత్యవేడు నియోజకవర్గంలో శంకర్రెడ్డి లాంటి నేతలను పార్టీ దూరం చేసుకుంటే అది నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి ఎమ్మెల్యే వర్గాన్ని కట్టడి చేయాలని శంకర్రెడ్డి వర్గం కోరుతోంది.